నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 3, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:38. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ బహుళ చతుర్దశి. చతుర్దశి తిథి ఆగస్టు 2 శుక్రవారం మధ్యాహ్నం 3:48 ఆగస్టు 3 శనివారం మధ్యాహ్నం 3:35 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం ఆగస్టు 3 శనివారం మధ్యాహ్నం 12:48 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం వజ్ర ఉదయం 11 గంటల వరకు, తదుపరి సిద్ధి కరణం శకుని మధ్యాహ్నం 3:53 వరకు, తదుపరి చతుస్పాద రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 4:15 వరకు, తదుపరి నాగవ కింస్తుగ్న. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 9:09 నుండి రాత్రి 10:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:42 నుండి ఉదయం 7:24 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 5:43 నుండి ఉదయం 7:24 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:23 నుండి తెల్లవారితే 5:11 వరకు. అమృత గడియలు ఉదయం 10:28 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, కృష్ణుడు మొదటి 8 మంది భార్యల పేర్లు ఏమిటి? వీటి వరుస క్రమం కొంచెం అటు ఇటుగా చెప్పినా ప్రయత్నించండి. 8 మంది భార్యల పేర్లు అయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, హిడింబి ఎవరి భార్య? భీముడి భార్య అండి. ఇది చాలామంది కరెక్ట్గా సమాధానం అయితే చేశారు, కామెంట్ కూడా చేశారు. ఇదే విధంగా ప్రతి ప్రశ్నకు సమాధానం చేయండి. మీ పిల్లల్ని ఇదే ప్రశ్న అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్టి అనే ఇన్స్టా ఐడిలో తప్పకుండా క్వశ్చన్ చేయండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ఆశ్లేష కార్తె మధ్యాహ్నం 12:03 ప్రారంభమవుతుందండి. మరి అదేవిధంగా రేపు అంటే ఆదివారం అమావాస్య కదండి, కానీ ఈరోజు మనకి శనివారం మధ్యాహ్నం 3:40 నుండి అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది. కాకపోతే అమావాస్య రోజు ఇంటికి దిష్టి తీయాలన్నా, లేదా ఇంటికి ఏమైనా కట్టాలన్నా, పిల్లలకి దిష్టి తీయాలన్నా, ఇలాంటివి ఏమైనా చేయాలంటే శనివారం రాత్రి 9 తర్వాత చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి ఆదివారం రాత్రి అయితే అమావాస్య తిథి లేదు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం 4 గంటల వరకే ఉంది. మరలా ఆదివారం మధ్యాహ్నం కూడా ఈ పని చేయొచ్చు, పిల్లలకి దిష్టి తీయాలన్నా, ఇంటికి దిష్టి తీసుకోవాలన్నా. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దామండి. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే మంచిది కాదండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.